గమనించవలసిన అవుతుంది. ఏ గ్రామంలో చూసినా 50 లక్షల కోట్ల రూపాయలు ప్రతి నెల ఇస్తున్న విషయం కూడా 102 తల్లిపేట ఎక్స్ప్రెస్ కార్యక్రమం కొత్తగా ఇటీవల ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. తీసుకురావాలని సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది, చంద్రబాబు నాయుడు పనిచేస్తున్న విషయాన్ని మీరందరూ కూడా గమనించాలని ఈ యొక్క జన్మభూమి సమావేశంలో పాల్గొని నాకు ప్రసంగించే అవకాశం కల్పించినటువంటి స్థానికులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. క్షమించాలి. బంగారు పాప అనే జన్మభూమి కమిటీ సభ్యులు జన్మభూమి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి జగన్నాథపురం గ్రామం తరఫున సాధారణంగా స్వాగతం పలుకుతున్నాము. ముందుగా స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి చేయవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి జన్మభూమి కార్యక్రమం ప్రధానంగా మొదటగా గౌరవ ముఖ్యమంత్రి వారిచే మాతృగా అనంతరం జన్మభూమి చేయాలని జరుగుతుంది. అనంతరం జన్మభూమి ప్రతిజ్ఞ అందరం కూడా చేయడం జరుగుతుంది. అనంతరం గత జన్మభూమిలో వచ్చిన సమస్యలపై తీసుకున్నపై రాజీ లేని అంశాలపై ఉత్తేజపరిచే చేయడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు చేపడుతున్న వివిధ పథకాలైన కేటీఆర్ భరోసా విజయాలు చేపట్టడం జరుగుతుంది. ఇప్పుడు మా తెలుగు తల్లికి మల్లెపూదండ కూచిపూడిలో కొలువై ఉన్న అమ్మవారి దీవెనగా శ్రీమతి దయచేసి ఆవతులందరినీ కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి మీరు అందరూ లేయాలి. మనం మన కార్యక్రమాన్ని ఒక గీతంతో ప్రారంభించాం. మన ప్రాచీన సంపద, మన వారసత్వం కూచిపూడి. అందుకనే కూచిపూడి డ్యాన్స్ కూడా పెట్టాం. అదే మరిగా మీరు చూస్తే మన రాష్ట్రం విభజించబడి 18 నెలలు మాత్రమైంది. చాలా కష్టాల్లో ఉన్నాం. అవి కూడా ఒక గుర్తు తెచ్చుకోవాలని మన జన్మభూమి సాంగ్ పెట్టాం. అందులో పూర్తి స్థాయి ఎల్ఈడి వీధి దీపాలని అమర్చడం వల్ల కొన్ని లక్షల రూపాయల ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక కుటుంబం విడిపోయినప్పుడు కనీసం ఆస్తులు అప్పులు సమానంగా పంచుతారు. అక్కడి నుంచే వాళ్ళ జీవితాన్ని ప్రారంభిస్తారు. మన రాష్ట్ర విభజన మరి జరగలేదు. ఆస్తులు ఒక పక్క, ఆదాయం ఆ పక్కనే, అప్పులు కష్టాలు ఇంకొక పక్కన. కట్టుబట్టలతో వచ్చాం. మనకుండే వాతావరణం, మనకుండే నీళ్లు, ఈకుండే భూమి, ఈకుండే భూగర్భ ఖనిజ సంపద తప్ప ఇంకా ఏమీ లేని పరిస్థితి. వీళ్లకు వీలైతే అది కూడా అన్యాయం చేసేవారు, కానీ చేయలేకపోయారు. భూమిలో ఉండే భూగర్భ ఖనిజ సంపద తీసుకుపోలేరు, ఈకుండే నీళ్లు తీసుకుపోలేరు, ఈకుండే భూములు తీసుకోలేరు. కాబట్టి అది మాత్రం వదిలిపెట్టారు. బ్రిటిష్ వాళ్ళకంటే అన్యాయంగా ఇష్టానుసారంగా వాళ్లకు తోచని విధంగా విభజన చేసి మనల్ని అవమానం కూడా చేశారు. గ్రామంలో సిమెంట్ రోడ్డు వేశాం.
మరుగుదొడ్లు కట్టాం, కరెంట్ ఇచ్చాం, వంట గ్యాస్ ఇచ్చాం, ఇండ్లు కట్టించాం, డ్రైనేజ్ వ్యవస్థ బ్రహ్మాండంగా చేశాం. ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి గ్రామంలో అడుగుతున్నా. అదే మరి ఇంకో పక్క ప్రతి ఒక్కరికి ఈ ఊర్లో కూడా చూస్తే 620 ఇళ్లుంటే 230 మందికి పింఛన్లు 1000 రూపాయలు ఇస్తున్నా. నేను ఆ రోజు చెప్పాను, ఓసారి నాకు ఆనందం. నేను ఆ రోజు చెప్పింది, మీ పిల్లలు మిమ్మల్ని చూసుకోకపోయినా నేను పెద్ద కొడుకుగా మీకు అండగా ఉంటా, మీకు ఆదుకుంటానని ఆ రోజు ఒక మాట చెప్పాను. ఇటీవల నేను వెళితే కొన్ని గ్రామాల్లో చూశాను. ఆ ఆడబిడ్డలు ఆ తల్లులు చెప్పే మాట అంటే నేనెంతో ఆనందపడుతున్నా, గర్వపడుతున్నా. వాళ్ళు చెప్పింది, నాకు 3 అమ్మాయిలు, అల్లుళ్ళు, కొడుకు, కూతుర్లు ఎవరు తిండి పెట్టరు, ఒక బిడ్డగా ముందుకు వచ్చావు, నన్ను కష్టాల్లో చూసుకున్నాను వాళ్ళు చెప్పినప్పుడు నాకు ఎంతో సంతోషం వేసింది. కొంతమంది 3 మగబిడ్డలున్నారు, వాళ్ళకి కష్టాలున్నాయి, అందుకే నాకు తిండి పెట్టలేకపోయారని బిడ్డలు చూసుకోకపోయినా వాళ్ళని దూషించకుండా ఆవిడ కష్టాల్లో ఉన్నాం పర్వాలేని సర్దుకోబోతున్నారు. అలాంటి వాళ్ళందరినీ చూసినప్పుడు ఇంకో కొంతమంది చూశాను, ఎవరూ లేరు, పిల్లలు బయట ఎండిపోయారు, భార్య భర్తే ఉన్నారు, కొన్ని సందర్భాల్లో ఒక భర్త ఒక భార్య ఏకాగ్గా ఉన్నారు. చూసేవాళ్ళు లేకుండా బాధపడతామంటే నేనిచ్చే 1000 రూపాయలు నా జీవితానికి సార్థకత ఇచ్చిందని నేను ఆనందపడుతున్నాను, గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కూర్చోండి, మీరు కూర్చోండి, ఎమ్మెల్యే కూర్చోండి. మీరు కూడా విడిపని సార్ అనుకోండి, మీకు ఉండేవాడు తప్ప. ఏంటా చెప్పు, మీ పేరేంటి? గాడి ఏం పని చేస్తారు మీరు? దగ్గర పెట్టుకో. ప్రైవేట్ స్కూల్లో పనిచేసేవాడిని అండి. నీకే పని చేసేవాడు? రెసిడెన్షియల్ స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో పనిచేసాను సార్. అయితే ఈ మధ్య ఫస్ట్లోనే ఫిజికల్ హ్యాండ్ అండి. అయితే ఆ ఫిజికల్ హ్యాండ్ నాకు నెల 7 రూపాయలు పెన్షన్ వస్తుందని నాకు 70% అయింది సార్. అయితే ఈ మధ్య షుగర్ బీపీ వచ్చాను, నాకు 2 years వరకు షుగర్ పనిపోయింది సార్. దాని గురించి కొద్దిగా చాలా ఇబ్బంది పడుతుంది సార్. మీరు ఇచ్చి ఈ డబ్బులతోటి నాకు నెల ఈ షుగర్ బీపీ మందు కూడా చాలా ఉపయోగపడుతుంది సార్. దానికి ధన్యవాదాలు సార్. మీ మేలు నేను జనజానికి మర్చిపోయాను సార్. నాకు చిన్న కోరిక ఏంటంటే సార్, నాకు ఒక అమ్మాయిని మగపిల్లలు లేరండి, ఆ అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు. అయితే సార్ నాకు చిన్న కోరిక ఏంటంటే మీరు నాకు 15,000 బియ్యం వస్తుంది సార్. 1000 రూపాయలు పడిపోతే ఏదో పని చేసుకుంటే ఇబ్బంది కట్టుకుంటున్నాను, పన్ను గురించి పొద్దు ఇబ్బంది పడిపోతున్నాను. అది కొంచెం 35,000 బియ్యం కూడా ఇప్పేసి వరకు కోరుతున్నాను సార్. ఇది 35 కేజీలు బియ్యం సార్. 35 కేజీలు 1000 రూపాయలు 35 వస్తుందా? అది ఇతర చేశారంట ఆ స్కీమే. చూద్దాం, ఇంకొక పని చేసుకోవడానికి ఏం చేసుకోవడం ఆలోచించి దానికి. ఓకే, మీ వల్ల నాకు చాలా మా ఊరు మాత్రం మీరు మా ముళ్ళపూడి బాబురాజు గారండి చాలా బ్రహ్మాండంగా తయారు చేశారండి. మీరు ఇక ముందు ఊళ్ళోకి పోసారు ఉన్నారు చూసారండి, పోసారు వరం దేవుడు వరం, పోసారు వరం లేదని అన్నట్టు ఉండేదండి. ఇప్పుడు మాకు దేవుడు లాగా మీరండి. మా జిల్లా పరిషత్ బాబురాజు గారు పోసారు కదా, మా ఊరిని ఎంతో డెవలప్ చేసుకోవచ్చు. గతంలో మా ఊరు వచ్చారండి, వచ్చినప్పుడు చూసినప్పుడు అన్ని తప్పులండి. అటువంటిది ఈ రోజున మా ఊరిని ఎంత అందంగా తీర్చిద్దని నా జన్మలో కూడా అనుకోలేదు సార్. మీకు మేము మా ఊరు ప్రజలందరూ మేము అందరం చాలా రుణపడి ఉన్నాం సార్. అందుకు మీకు నా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను సార్. కలెక్టర్ కూడా చేశాడు, ఎమ్మెల్యేనే జిల్లా పరిషత్ చైర్మన్ చేశాడు, ఎమ్మెల్యే ఉన్నాడు సహకరించాడు, కలెక్టర్ కూడా సహకరించాడు. నెక్స్ట్ ఏంటన్నాడు, ఏం చెప్పు తీసుకున్నా? ఏమా ఎక్కడమ్మా? దగ్గర పెట్టుకో, కార్పెంటర్ దగ్గర పెట్టుకోమాట. ఏం చదువుకున్నావు? 7th క్లాస్. నీ భార్య ఏం చేస్తుంది? ఏం చదువుకున్నాడు? నీకంటే ఆవిడ బాగా చదువుకుంది. వసతి పడుతున్నా? ఏమంటావు? సంతోషపడుతున్నావు చదువుకున్నామని పెళ్లి చేసుకోవడానికి? అవును సార్. నీ మాట అమ్మాయి ఏంటిదో అమ్మాయి మాట వింటున్నావు? ఇద్దరు ఒకరు మాట్లాడినాం సార్. చాలా తెలుగుగా సమాధానం చెప్పావు. ఎందుకంటే మళ్ళా నేను ఆ మాట విన్నానంటే నా మూసి కాదు, నేనే చెప్తాను నా భార్యకి ఇంటికి వచ్చి భోజనం పెడదు. 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవునా? ఇప్పుడు నువ్వు ఏంగా పనిచేస్తున్నావు?
కార్పెంటర్ చేస్తున్నాం సార్. కార్పెంటర్ ఎంత డబ్బులు వస్తుంది? డైలీ 300 వస్తుంది సార్. 300 వస్తుంది. ఎన్ని రోజులు పని జరుగుతుంది? ఒక 20 రోజులు జరుగుతుంది సార్. 20 రోజులు జరుగుతుంది. అవును సార్. నీ భార్య ఏం పని చేయదు. చేయదు సార్. రేపు ఆమె చదువుకున్నాక బాగా ఒక సంవత్సరం తర్వాత పని చేయొచ్చు కదా? ఆవిడ ఇష్టం సార్. చేస్తానంటే చేయించమంటాం. జాబ్ ఏదైనా అయితే చిన్న జాబ్. అప్పుడు ఈ రేషన్ కార్డు వదులుకుంటా బియ్యం వదులుకుంటావా? లేదు సార్. ఆ? వదులుకోవా? దొరికింది సార్. కావాలంటే బియ్యం వదులుకుంటావు. సార్ ఆ? అవును సార్. ఎందుకు కాదు, ఒకసారి ఒక స్థాయికి వచ్చిన తర్వాత మనకి ఇచ్చేది వేరే వాళ్ళకి పోవాలి కదా, మన డబ్బులు వచ్చిన తర్వాత. అవును సార్. అందుకని చిన్న జాబ్ అన్నాను సార్. జాబ్ వచ్చిన తర్వాత వస్తుంది, అవన్నీ ఇస్తాను. హాస్పిటల్లో వైద్య ఖర్చులు, పిల్లల చదువుకి అన్ని ఇస్తాం. 2 కార్డులు తీసుకొస్తున్నాం. ఒక కార్డు ఏంటంటే పేదవాళ్ళకి ఏమీ లేని వాళ్ళకి అన్ని వస్తువులు. 2వ కార్డు అన్ని వస్తువులు ఇస్తాం పేదవాళ్ళకి, బియ్యం తప్ప. నా గురించి ఇంకో 4 భోజనం చేస్తారంటే వదిలేస్తాను సార్. ఓకే, ఆ మాట చెప్పి అందరికీ ఆ స్ఫూర్తి అందరూ రావాలి. నా కోసం ఇంకో 4 భోజనం చేస్తే నేను ఆ కార్డు వదిలేస్తాను. థ్యాంక్ యూ, మంచిదమ్మా. నీ పేరు ఏమన్నావా? సార్. పేరచ్చరి, సంతోషం, బాగా చెప్పావు. నువ్వు నీ భార్య పండగ బాగా చేసుకోవాలి, పప్పు తినాలి, అదే మరి నెయ్యి వేసుకొని ఫోన్ చేయాలి. అప్పుడు నేను గుర్తుండాలి. గుర్తుండాలి అంతేనా? గుర్తుంటారని? గుర్తుంటారు సార్. ఓకే ఇందులో ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ. ఏంటమ్మా గ్యాస్ వల్ల లాభం ఏంటి చెప్పు. గ్యాస్ వచ్చినది ఇప్పుడు. నిన్నటి వరకు కట్టెల పొయ్యి చేశాను, దగ్గర పెట్టు మైక్. దానివల్ల నష్టం ఏంటి, దీనివల్ల లాభం ఏంటి? పెట్టుకోమా, చెప్పం, ఫ్రీగా మాట్లాడమ్మా. వాడు కూడా మీ ఊరోళ్ళే, ఫ్రీగా మాట్లాడు. చెప్పు, కట్టెల పొయ్యిల నష్టం ఏంటి? కళ్ళు మంట వస్తాయి, కడుపులోకి పొగపోతుంది, సమయం ఎక్కువ అవుతుంది. అవునా కాదా? అనుభవించావా లేదా? ఇప్పుడు గ్యాస్ వల్ల లాభం ఏంటి? దగ్గర పెట్టుకోమ్మా. మీ ఆయన ఏం చేస్తాడు? పొలం పని. నువ్వేం పని చేస్తావు? నువ్వు డాక్టర్లో నెంబర్గా ఊడలేవా లేదా? పెళ్ళి ఎన్ని రోజులైంది? 2వ సంవత్సరం. ఇంకా పిల్లలు కూడా లేదు. ఆడబాబు, పాప. ఓకే, అంటే ఇప్పుడు గ్యాస్ వల్ల నీకు లాభం ఉంటుంది. ఏం చేస్తావు? మిగిలిన ఏమంతా ఏం చేస్తావు? పిల్లలు కూడా లేరు ఇంట్లో, భర్త అక్కడికి వెళ్ళిపోతాడు పనికి. నువ్వేం చేస్తావు? ఏ పని చేస్తావు? ఇంట్లో పని చేస్తావు. బయట పని ఏం నేర్చుకోవాలా? ఏం చదువుకున్నావు నువ్వు? 10th చదువుకున్న తర్వాత నువ్వు భర్త కష్టం పైన ఆధారపడితే అది ఏం బాగుంటుంది? నువ్వు కూడా కష్టపడితే ఇప్పుడు ఆడవాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తున్నారు, డాక్టర్ సంఘాల్లో పనిచేస్తున్నారు. నువ్వు కూడా పనిచేస్తే నీ గౌరవం పెరుగుతుంది, 10 రూపాయల ఆదాయం వస్తుంది. ఎందుకు చేయకూడదు? డాక్టర్ సంఘంలో చేరు, ప్రయత్నించు. డాక్టర్ సంఘంలో చేరు. నువ్వు కూడా 10 రూపాయలు సంపాదించే మార్గం నేర్పిస్తాం. దానివల్ల నీకు ఆదాయం వస్తుంది. ఓకే అమ్మా, గుడ్. మంచిది. సమాఖ్య బ్యాంక్ లింకేజ్ 12,85,00,000 సార్. రమ్మా, డాక్టర్ సంఘాల రెండు ఏం చేస్తాం చెప్పండి. మీరు మాట్లాడుతుంది, ఇద్దరు మాట్లాడండి. నమస్తే అండి. జన్మభూమి మా ఊరికి వచ్చేసిందండి. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనాలండి. అలాగే మంత్రివర్యులందరికీ కూడా నా నమస్కారాలు, అధికారులకు కూడా నా నమస్కారాలు, జిల్లా కలెక్టర్ గారికి కూడా నా నమస్కారాలు. డ్వాక్రా అనే విత్తనాన్ని నాటితే కొన్ని వందల వేల లక్షల మొలకలు వచ్చి సేంద్రియ వ్యవసాయ వెలుగు అనే పంట పండింది. ఈ రోజు మహిళలు ఎంత హ్యాపీగా ఉంటున్నామంటే దానికి కారణం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే మాకు నరజల్ల మండలానికి 6 బ్యాంకులు ఉన్నాయి. 6 బ్యాంకుల పరిధిలో కూడా 436 గ్రూపులకి 12,85,00,000 రావడం జరిగింది, మంజూరైంది. ఈ చెక్కు అయ్య నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద తీసుకోవాలని మా మహిళలంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా చెప్పాలని ఉంది, కానీ మాటలు రావట్లేదు. ఓకే, మళ్ళా ఒకసారి వస్తానమ్మా.
మీరు డబ్బులు పెట్టుకొని ఏం చేస్తారు? ఈ డబ్బుతో సార్ మేము ఈ డబ్బుతో ఏం చేస్తామంటే మాకు వర్క్ ప్లస్ గొర్రె పిల్లలు కొనుగోలు చేసుకుంటున్నాం సార్, ప్లస్ శారీ పెయింటింగ్ చేసుకుంటున్నాం, మళ్ళీ పాడి గేదెలు కొనుగోలు చేసుకుంటున్నాం, వ్యవసాయం పెట్టుబడి పెట్టుకుంటున్నాం సార్. అలాగే నెక్స్ట్ మళ్ళీ అన్ని రకరకాల కార్యక్రమాలు చేసుకుంటాం సార్. బట్టల వ్యాపారం ఎక్కువగా చేసుకుంటాం సార్. అదే తల్లి, ఏ పని చేసినా నష్టం వచ్చే పని చేయొద్దు, అంతా లాభమే సార్. డబ్బులు వచ్చే పని చేయదు సార్, అంతా లాభమే. అదే మరి ఈ రోజు మేము బయటకు వచ్చిన మాట్లాడుతుంటే దానికి కారణం మీ సార్. నేను అన్ని విధాలు మీకు సహకరిస్తాను, ఇంకా బాగా నేర్పిస్తాను. థ్యాంక్ యూ సార్. ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీలు దగ్గరికి వస్తాయి. మీరు చేసే ఉత్పత్తులు వాళ్ళు అమ్ముతారు, వాళ్ళు చేసే పనులు కూడా మీకు వస్తాయి. నేను అన్ని విధాలు మీకు స్కిల్ డెవలప్మెంట్ చేస్తాను, అన్ని చేస్తాను. ఆర్థిక పరంగా కూడా మాకు పైకి వచ్చేది సార్. ఇప్పుడు ఆసక్తి పరంగా కూడా పైకి వస్తుంది సార్. డీసెంట్ గా పెట్టారు నెట్వర్క్, ఇంటర్నెట్ అక్షరాస్యత కూడా మేము నేర్చుకోగలుగుతున్నాం సార్. మీ ఊర్లో 100% లిటరసీ అయిందమ్మా? అదే సార్. అయిందా ఈ ఊర్లో 100% లిటరసీ? అది కూడా చేయాలా? చేస్తాం సార్. నువ్వేం చదువుకున్నావమ్మా? నేను 5వ తరగతి చదివాను సార్. ఓపెన్ స్కూల్ 10th క్లాస్ పాస్ అయ్యి. 10th పాస్ అయ్యేప్పటికి నువ్వేం చదువుకున్నావా? నువ్వేం చేసే ఇప్పుడు 10th క్లాస్ కాదమ్మా, 10th క్లాస్ పాస్ కావాలా? నువ్వు 10th క్లాస్ పాస్ అయ్యావమ్మా. ఇప్పుడు నువ్వేం కావాలనుకున్నావు 10th అయినాక? 10th అయ్యాక ఏమవ్వాలంటే ప్రజెంట్ అయితే నేను డ్వాక్రా ఉత్పత్తులు చేస్తున్నామ్మా, చదువు చేయాలి. ఇంకా చదువుకోవాలని ఆశ ఉంది సార్. చేస్తుందమ్మా. 5 కోట్లు సార్. నా ఇటుక నా రాజధాని నిమిత్తం